సందర్భంగా ఇక్కడ నాగోల్ బండ్లో కూడా విశాఖపట్నం టౌన్షిప్ C05కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్రెడీ రామరెడ్డి గారు రోడ్ల భవన కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని విభాగంలో ఆ అన్నగారితో మాట్లాడదాం. ఏ విధంగా ఈ టౌన్షిప్ సమస్యలు నాకెంత తెలుసో నాకంటే ఎక్కువ మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. వీళ్ళందరూ కష్టపడి ఆయనను ఎంపీగా చేస్తే ఆయన ముఖ్యమంత్రి దాకా ఎదగటానికి ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలే కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా మొన్న ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని చేయడానికి మన ఎల్బీ నగర్ నుంచి కూడా వాళ్ళ సహాయ ప్రయత్నం చేసి ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఈ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు కూడుకున్న సమస్యలు ఉంటే కూడా ఆ భగవంతుడు కృపతోటే మరి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మించుకునేంత పని చేసి పెట్టారు గతంలో ఉన్న పాలకులు. మరి భగవంతుని దగ్గర రాజకీయాలకు మాట్లాడుకుంటూ తప్పకుండా మన సమస్యలన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడానికి మేము ముందు. గణేష్ నవరాత్రిలో భాగంగా ఈ రేపటికి లాస్ట్ రోజు ఈ రోజు నాగోల్ బండ్ల కూడా అయిన సామభావ టౌన్షిప్లో C03లో అధ్యక్ష కార్యదర్శులు నిర్వహించిన నవరాత్రి మహోత్సవానికి నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాని సందర్భంగా వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు ఎంత దూరం రావడానికి కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక్కడ కూడా అసలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. C03లో ఉండేటువంటి మిత్రులందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. బాగా సాంప్రదాయబద్ధంగా ఘనంగా గణేష్ నవరాత్రులు జరుపుతా ఉంది. ఈరోజు చివరి రోజు, చాలా రోజుల నుంచి అడుగుతారు. ఈరోజు నాకు ఈ గణనాథుని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించినటువంటి C03 మిత్రులందరికీ అందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు వారి కుటుంబాలకు కలగాలని, వారి కుటుంబాలను చేయాలి, ఈ రాష్ట్రం కూడా బాగుండాలని చెప్పేసి ఇంత బిజీ టైంలో కూడా మీరు టైం ఇచ్చారంటే ఇక్కడ ఉండేటువంటి మిత్రులంతా ఆహ్వానించారు కాబట్టి